యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఫాస్టింగ్, ఆయన ఉపవాసం ఉన్నారని దాన్ని ఆదర్శంగా తీసుకుని ఫాస్టింగ్ డేస్ అనేది ఏర్పాటు చేసినారు, 40 days. మరి ఆనాడు నోవాహు గారి కాలంలో జలప్రలయం వచ్చింది కదా, 40 దినాలు ప్రచండమైన వర్షం కురిసింది కదా. మళ్ళీ దాన్ని ఆదర్శంగా తీసుకుని ఎందుకయ్యా మీరు పాపం చేయడానికి భయపడట్లేదు? లేదా మోషే గారు ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం మీద 40 దినాలు ఉండి రాశారు కదా, ఆ ధర్మశాస్త్రాన్ని మనకు అందించాడు కదా వ్రాసి. మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎందుకయ్యా దేవుని వాక్యాన్ని చదవట్లేదు? లేదా ఏలియా గారికి ఒక్క పూట ఆహారాన్ని పెట్టి 40 దినాలు నడిపించాడు కదా, మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఎందుకయ్యా సువార్త కొరకు మీరు ప్రయాణం చేయట్లేదు? లేదా యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారే ఫాస్టింగ్ చేశారు, ఉపవాసం ఉన్నారు. మరి దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆయనలాగా శ్రమలను అనుభవించడానికి నువ్వు ఎందుకు సిద్ధపడట్లేదు? ఆయనలాగా కొట్టినా తిట్టినా నువ్వు ఎందుకు మౌనం వహించటం లేదు? ఆయనలాగా అవమానాలను ఎందుకు భరించలేకపోతున్నావు? నిందల్ని ఎందుకు సహించలేకపోతున్నావు? ఒక మాట అంటే 10 మాటలు ఎందుకు అంటున్నావు? ఒకసారి ఆలోచించండి. అంటే మనము అలవాటుగా ఆచరిస్తున్నాం.